పాట్ బెల్లీ. మీరు ఎంత సన్నగా ఉన్నా ఒక చిన్న బొజ్జ మీకు కనిపిస్తూ ఉందా? ఇది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతోంది కదా! అసలు దీన్ని ఏం చేయగలుగుతాం? దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? హాయ్! నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఎస్థెటిక్స్. ఇవాళ మీకు పాట్ బెల్లీ రాకుండా ఉండడానికి అండ్ వచ్చాక ఎలా ట్యాకిల్ చేయాలి అనే దాని గురించి కొన్ని సజెషన్స్ చెప్తాను. మీరు రెగ్యులర్గా మంచిగా ఎక్సర్సైజెస్ చేసి మీ బాడీని అంతా ఎంత మెయింటైన్ చేసినా కూడా ఒక చిన్న పాట్ బెల్లీ అనేది ఒక ఏజ్ తర్వాత జనాలకి చాలా ఈజీగా ఫామ్ అవుతూ ఉంటుంది. మనకి 25-30 ఇయర్స్ దాటినాక చాలామందిని చూస్తాము, బాడీ అంతా మంచి షేప్లో ఉంటుంది కానీ ఒక బెల్లీ కనపడుతుంది. ఇది మనకి డ్రెస్సెస్లో వాటిల్లో కొంచెం అభ్యంతరంగా కనిపించి ఒక కాన్ఫిడెన్స్ని లో చేయడం చూస్తూ ఉంటాం మనం. సో దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? మన బెల్లీ ఏరియాలో ఫ్యాట్ అనేది 2 రకాలుగా డిపాజిట్ అవుతుంది. ఒకటి మన పొట్ట బయట, అంటే మన అబ్డామినల్ మజిల్స్ ఉంటాయి కదా, ఈ మజిల్స్కి స్కిన్కి మధ్యలో. ఇది జనరలీ మనం రెగ్యులర్గా చూసే ప్యాటర్న్ అనమాట. ఎందుకంటే ఇది నార్మల్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్ డిపాజిషన్. ఇది కొంచెం ఎక్కువ తిన్నా కానీ ఇలాంటివి ఉన్నా కానీ మనకి ఫ్యాట్ డిపాజిషన్ కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకమైన ఫ్యాట్ డిపాజిషన్. ఇంకొక ఏరియాలో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, అదేంటంటే విసరల్ ఫ్యాట్ అంటాం. ఇది పొట్ట లోపట ఆర్గన్స్ చుట్టూతా, అంటే మన అబ్డామినల్ మజిల్స్ లోపట వైపు డిపాజిట్ అయ్యేదాన్ని విసరల్ ఫ్యాట్ అంటాం. జనరలీ మనం చేసే మోస్ట్ ఆఫ్ ది ఎక్సర్సైజెస్ కానీ మోస్ట్ ఆఫ్ ది నాన్ సర్జికల్ ఆర్ నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ కూడా ఇవన్నీ ఈ బయట ఫ్యాట్ని మాత్రమే ట్యాకిల్ చేస్తాయి. అందుకే మీరు ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించుకున్నా కూడా మీ బెల్లీ తగ్గనట్లుగాను పెద్ద రిజల్ట్ లేనట్టుగాను ఉంటుంది. ఈ విసరల్ ఫ్యాట్ అనేది లోపల వైపు, బాడీ లోపల వైపు, అంటే పొట్ట లోపల ఉండే ఫ్యాట్. ఇది ఎలా పోతుంది? మామూలుగా ఇది ఫామ్ ఎలా అవుతుంది? మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, బ్లడ్ షుగర్స్ సరిగ్గా కంట్రోల్ అవ్వకపోతున్నా కానీ, ఆర్ మన తినే ఫుడ్లో ప్రాసెస్డ్ షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు విసరల్ ఫ్యాట్ అనేది ఎక్కువ డిపాజిట్ అవుతుంది. స్పెషల్గా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే యంగ్ కిడ్స్, అంటే 10-12 ఏళ్ల పిల్లలకి కూడా పాట్ బెల్లీ వస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది? ఎందుకంటే ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయి ఈ షుగర్స్ మూలాన, ప్రాసెస్ షుగర్స్ మూలాన విసరల్ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ ఉంటుంది. సో వీటికి మనం ఏం చేయొచ్చు? సో నేను ఇప్పుడు చెప్పినట్టు విసరల్ ఫ్యాట్ అనేది ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినడం మూలాన డిపాజిషన్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు, ఫస్ట్ థింగ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ కట్ చేసేసేయాలి. ప్రాసెస్డ్ షుగర్స్ ఇవన్నీ మన డైట్లో నుంచి తీసేసేయాలి. అండ్ టూ మచ్ ఆఫ్ స్నాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ డిపాజిషన్ ఆఫ్ విసరల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ డైట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ తినే మీల్ ప్రాపర్గా తిని నెక్స్ట్ మీల్ వరకు కుదిరినంత వరకు స్నాకింగ్ చేయకుండా ఉంటూ ఉంటే మనకి డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది. అండ్ కొంచెం డైట్లో ప్రోటీన్ కంటెంట్ని మోడరేషన్లో తీసుకోండి. మరీ తక్కువ ఉండకూడదు, మరీ ఎక్కువ ఉండకూడదు. ఎంత రిక్వైర్డ్ ఉండాలో ప్రోటీన్, అంటే ఒక మీల్లో అరౌండ్ 50% ఆఫ్ ప్రోటీన్ ఆర్ 40% ఆఫ్ ప్రోటీన్ వరకు మెయింటైన్ చేసుకుంటూ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కూడా సఫిషియెంట్గా ఒక బ్యాలెన్స్డ్ మీల్ రెగ్యులర్గా తీసుకుంటున్న వాళ్ళకి విసరల్ ఫ్యాట్ డిపాజిషన్ తక్కువ ఉంటుంది. అండ్ ఎక్సర్సైజెస్, ఈ ఎక్సర్సైజెస్ అనేటివి ఒకేసారి ఒక రోజులో ఒక హాఫ్ అన్ అవర్ విగరస్గా చేసేసి తర్వాత ఇంకా డే అంతా స్టేబుల్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాంటి వాళ్ళు కూడా మధ్య మధ్యలో లేచి నడవడము, తిరగడము, రెగ్యులర్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తూ ఉంటే బిఎంఆర్ పెరుగుతుంది. మన బాడీలో మెటబాలిక్ రేట్ పెరిగి విసరల్ ఫ్యాట్ అనేది త్వరగా కరుగుతూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన టిప్ ఏంటంటే హాట్ వాటర్ సిప్ చేస్తూ ఉండండి డే మొత్తంలో. ఇది కూడా విసరల్ ఫ్యాట్ని త్వరగా బర్న్ చేస్తుంది. ఈ ఎక్స్టర్నల్ ఫ్యాట్కి వచ్చేసరికి ఏంటంటే ఈదర్ మనం యాబ్ ఎక్సర్సైజెస్ కానీ ఆర్ హై ఇంటెన్స్ యాక్టివిటీస్ లైక్ రన్నింగ్ ఇట్లాంటివి చేస్తూ ఉంటే కనుక మనకి ఎక్స్టర్నల్ ఫ్యాట్ ఈజీగానే బర్న్ చేయొచ్చు. అయితే కొంతమందికి కనుక జెనెటిక్గా ఎక్స్టర్నల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి ఒక సొల్యూషన్ చెప్తాము, లైపోసక్షన్. లైపోసక్షన్ అనే ప్రొసీజర్తో వీలైనంత మటుకి ఈ అబ్డామినల్ మజిల్స్ బయట ఉండే డిపాజిటెడ్ ఫ్యాట్ అంతా తీసేయచ్చు మనం. అయితే మీరు చాలామంది కూల్ స్కల్ప్టింగ్ అని ఇలాంటి నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఇవి
చాలా మినిమల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిషన్ మీదనే టార్గెట్ చేయగలుగుతాయి. ఎక్కువ పాట్ బెల్లీ ఉన్న వాళ్ళకి ఈ కూల్ స్కల్ప్టింగ్ అనేటివి పని చెయ్యవు. అండ్ ఎక్కువ సెషన్స్ అవి అన్ఆర్గనైజ్డ్గా తీసుకుంటే స్కిన్ బర్న్ అయ్యి ఫ్యాట్ బర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో లైపోసక్షన్ వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ ఇన్ కేస్ మీరు కనుక ఫ్యాట్ తీయించుకోవాలి అనుకుంటే. అది కరెక్ట్ హ్యాండ్స్లో చేయించుకుంటే ప్రొసీజర్ చాలా సేఫ్గా పోస్ట్ ప్రొసీజర్ ఎట్లాంటి కాంప్లికేషన్స్ లేకుండా మీరు బయటికి వెళ్ళొచ్చు. సో మీరు తీసుకునే డెసిషన్ ఏదంటే క్లియర్గా ఒక ప్రాపర్ ప్లాస్టిక్ సర్జన్ని కలిసి తీసుకోండి. వాళ్ళు మీకు కరెక్ట్గా అడ్వైస్ చేయగలుగుతారు. నేను చెప్పిన ఈ టిప్స్, పాయింట్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇటర్నల్ ఎస్థెటిక్స్కి సబ్స్క్రైబ్ చేయండి.